కమిషనర్ ఏవి రంగనాథ్ను పదవి నుంచి తొలగించాలంటూ తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన సంచలన తీర్పుపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి రియాక్ట్ అయ్యారు. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు. ప్రభుత్వ విచక్షణ అధికారాన్ని ఎవరూ వార్చలేరని స్పష్టం చేశారు. కోర్టు ధిక్కారణ అంటున్నారని, గతంలో సోమేష్ కుమార్ పై 400 కోర్టు ధిక్కారణ కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. ఆ రోజు అవన్నీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారు కోర్టును తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా నేను పరిశీలించలేదు. ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తాం. తప్పకుండా కోర్టు ఆదేశాలు ఇస్తే న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. అదేవిధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను కూడా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈ రోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. We have protected lakes and nalas and water bodies. So we don't have any issues with the Hydra. We are going to empower Hydra. Hydra is one of the best institutions. We got appreciation